అందుకే మీరు చూస్తే నన్ను అరెస్ట్ చేసినప్పుడు 60 దేశాల్లో డెమాన్స్ట్రేట్ చేశారు తప్పని. రాష్ట్రంలో డెమాన్స్ట్రేట్ చేశారు, హైదరాబాద్లో డెమాన్స్ట్రేట్ చేశారు. ఎప్పుడు నేను మర్చిపోలేను. హైదరాబాద్లో ఎవరైతే అణిచివేయాలని ప్రయత్నం చేస్తే చేతులు కాల్చుకున్న పరిస్థితికి వచ్చారు. అంటే రైట్ని రైట్గా ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు. అదే ఈరోజు మీరు చూస్తే ఢిల్లీ చూశారు, ఎండార్స్ చేశారు. డిఫరెన్స్ ఇస్ దాట్. ఎప్పటికప్పుడు నేను అందుకని ప్రజల్ని ఒక సీనియర్ నాయకుడిగా నేను అందరికంటే, ఎందుకంటే 70 నుంచి రాజకీయాలు చూశాను. అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్ 82, 83 నుంచి ఉన్నా. ఐ హ్యావ్ సీన్ సో మెనీ గవర్నమెంట్స్, సో మెనీ పబ్లిక్ పాలసీస్, ప్రీ ఎకనామిక్ రిఫార్మ్స్, పోస్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్ చూసా, టెక్నాలజీ చూసా, టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నా, అమలు చేశా. ఈరోజు అనేక సంక్షోభాలు చూసా, అవకాశాలు చూసా. ఈరోజు నేను ఒకటే అప్పీల్ చేస్తున్న ప్రజలకి, గ్రేట్ నేషన్, గ్రేట్ ఆపర్చునిటీ. ఢిల్లీ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. రైట్ టైం, రైట్ లీడర్. నేను ఏదైతే ఇంతవరకు కూడా చెప్పానో అది నరేంద్ర మోడీ. అందరంగానే అన్డివైడెడ్ అటెన్షన్తో ముందుకు పోతే ఇండియా విల్ బికమ్ నెంబర్ 1 or 2 by 2047. ప్రపంచంలో ఇండియన్స్ విల్ బి నెంబర్ 1. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. దట్ ఈస్ ది లీడర్షిప్ వీఆర్ హ్యావింగ్. అందులో నా స్వార్థం ఏంటంటే అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్, 2 ప్రభుత్వాలు ఉంటే గ్రోత్ కూడా డబుల్ డిజిట్ గ్రోత్ ఉంటుంది. ఢిల్లీలో నేను చూశాను ప్రాక్టికల్గా. ఆయుష్మాన్ భారత్కి వచ్చే డబ్బులు ఉపయోగించుకోవాలా, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే కేంద్రానికి క్రెడిట్ వస్తుందని ఉపయోగించుకోకుండా చేసి ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. అదే ఎగో ప్రాబ్లం అంటాం. అలాంటివి ఇది చేసినప్పుడు సమస్య వస్తుంది. అందుకే నేను ఆలోచించేది, నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో భారతీయులు నెంబర్ 1 చేస్తే నేను తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేయాలనుకుంటున్నా. అది నా స్వార్థం. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియాలో ఇండియన్స్ వస్తే, మొత్తం ప్రపంచంలో మనం వస్తే హైయెస్ట్ పర్ క్యాపిటల్ తెలుగు వరకు ఉండాలని నా కోరిక. అందుకే 15% పెట్టుకున్నా. అప్పటికి అన్ని రాష్ట్రాలని అధిగమించాలి CAGRలో నేను.